కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది 3 సంవత్సరాలు ఉంటది ఈ అభివృద్ధిని గుంటుపడకుండా శంకరన్నకు ఓటేసి మీ బిడ్డగా మిమ్మల్ని ఆదరిస్తే మేము ఇంకా మీకు ఎప్పుడు సేవలు చేస్తాం నా గురించి తెలుసు రామనగూడలో జెండా ఎజెండా కాంగ్రెస్ ఏని ఎక్కడ ఉంటే అక్కడ మీరందరూ కూడా నా వైపు నడిచిరు కాబట్టి మీరందరినీ నేను కోరేది ఒకటే ఈ రోజు కల్లిబొల్లి మాటలు చెప్తారు ఏ మాట చెప్పినా మీ ముందరే నేనున్న ఎట్టి పరిస్థితుల్లో ఏ పని చేయకుండా లేను ఈ కాలర్ బట్టి అడిగారు మీరు ఎందుకంటే నేను చెప్పిన హామీలన్నీ చేసిన ఈ రోజు ఎన్నో చెప్తాం సావులు సంఘాలు అయితే మనుషులందరం కూడా అంటాం అందరం చనిపోతాం ఆ చెడు కార్యక్రమాలు అయినప్పుడు మేము ఎంతో మీకు సాయం చేస్తాం కాబట్టి దాన్ని నేను చెప్పదలుచుకోలేదు ఎందుకంటే అందరి ఇంట్లో దుఃఖం ఉంటుంది కాబట్టి దానికి చేస్తూనే ఉన్నా దానికంటే ఎక్కువ చేస్తా కానీ ఆ మాటలు మనం ఇవ్వకుండా ఈ రోజు ఉద్యోగస్తులు ఉన్నారు డిగ్రీలు ఎంఎస్సీ ఎంపీలు చేసి డాక్టర్ కోర్సు చదువుతున్న నిరుపేద కుటుంబాలు ఉంటే వాళ్ళ కుటుంబాలకు ఆర్థిక సహాయాన్ని నేను ఇయ్యనికే రెడీగా ఉన్నా ఎందుకంటే యూత్ లేదు ఇవాళ యూత్ కు బిల్డింగ్ లేదు ఖచ్చితంగా ఇక్కడ గ్రంథాలయం కట్టిస్తా యువకులందరికీ ఆదర్శంగా వాళ్ళకు పాఠశాలలు కానీ గ్రంథాలయం ఉంటే నేను కట్టిస్తామని ఎమ్మెల్యే గారు ఉన్నారు ఖచ్చితంగా మాకు ప్రభుత్వం ఉంది దానికోసం మేము ఖచ్చితంగా మేము శాంక్షన్ చేపించి యూత్ బిల్డింగ్లు ఇస్తాం మహిళా డాక్టర్ కూడా సంఘాన్ని కూడా మాకు వేరే వచ్చిందన్న కానీ వాటర్ ప్లాంట్ కూడా వాడుకుంటాం దాన్ని కూడా మళ్ళీ మీతోని శాంక్షన్ చేపిస్తా ఎలక్షన్ తర్వాత మీ అందరికి కూడా తోడుపాటు ఉంటా ఎందుకంటే నేను ఎక్కువ మాట్లాడే పెద్ద మనుషులు ఉన్నారు కాబట్టి వాళ్ళతోని మనం మాట తీసుకుందాం ఖచ్చితంగా మీ ఎన్నంటుండి పని చేస్తానని మనసా వాచా కోరుకుంటూ మీరందరూ కూడా నన్ను దీవించాలని కోరుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరూ కూడా పాదాభివందనం చేస్తూ నా ఉపన్యాసం ముగించుకున్నాం జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే థ్యాంక్ యూ అన్న ఇప్పుడు మన దామరగిద్ద మాజీ సర్పంచ్ వెంకటేశం గుప్తా గారు మాట్లాడారు సభకు నమస్కారం ఈనాటి ప్రచార క్రమంలో మన రామనగూడకు విచ్చేసిన పెద్దలు గౌరవనీయులు మన మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు అదేవిధంగా మన డైనమిక్ హీరో మన జిల్లాలోనే పేరుగాంచిన మన ఎమ్మెల్యే గారు యాదన్న గారు అదేవిధంగా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ కూడా పేరు పేరున పాదాభివందనం తెలియజేస్తున్నాను వేదిక ముందున్న అక్కలకు అమ్మలకు చెల్లెళ్లకు తమ్ముళ్లకు యువజన సంఘాలకు కూడా నేను పాదాభివందనం తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇప్పుడు కొత్తగా మనది మున్సిపల్ ఏర్పడింది మీకు తెలిసిన విషయమే అందులో భాగంగా మన దామరగిద్ద రామనగూడ కలిసి ఒక కౌన్సిలర్ ఏర్పడ్డది కావున మనమందరం కూడా మన తమ్ముడు నేను ఆయన 5 సంవత్సరాలు సర్పంచ్గా చేసినాం కాబట్టి తమ్ముని గురించి నాకు చాలా తెలుసు నేను దామరగిద్దలు ఎంతనో రామనగూడలో ఆయన కూడా అంతా కాబట్టి మీరు ఆయనను దామరగిద్ద లోపల ఇక్కడ రామనగూడ లోపల ఎందుకంటే ఈ గ్రామంలో ఎదుటి వ్యక్తులు చాలా పబ్లిక్ను భయభ్రాంతులు చేస్తారు కాబట్టి ఎట్టి భయభ్రాంతులకు లొంగకుండా ఎందుకంటే మన ఎంబడి పులులు ఉన్నారు కాబట్టి మీరు ఎవ్వరి కూడా భయభ్రాంతులకు లొంగకుండా మీరు మన శంకర్ గారిని అత్యధిక మెజార్టీతోని గెలిపించాలని అదేవిధంగా దామరగిద్ద ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి అక్కడ కూడా ఎన్నో విధాలుగా వాళ్ళు అక్కడికి వచ్చి కూడా కొద్దిగా డిస్టర్బ్ చేస్తారు ఎందుకంటే మన ఊరికి వచ్చిన వాళ్ళను డిస్టర్బ్ చేసినా ఏం చేసినా మనం ఏమనకూడదు ఎందుకంటే పక్క ఊరు మనకు వచ్చినప్పుడు వాళ్ళు కూడా మన మనసులని అనుకుంటున్నాం కాబట్టి వాళ్ళు కూడా కొద్దిగా దయచేసి ఏ విధమైన కొట్టాడ తీయకుండా ఏ చేయకుండా మంచిగా ఎందుకంటే 2 రోజులు ఉంది కాబట్టి మనం అందరం కూడా ఏ గుర్తు మనకు వచ్చిందో ఆ గుర్తుకు చేయి గుర్తుకి భారీ మెజార్టీతో శంకరన్నను గెలిపియాలని అదేవిధంగా మన దామరగిద్ద లోపల నరసింహులు కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడ్డాడు కాబట్టి అతన్ని కూడా భారీ మెజార్టీతో గెలిపియాలని నేను సభాముఖంగా కోరుకుంటూ నాకు ఇచ్చిన చిన్న అవకాశాన్ని ముగిస్తున్నాను జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే ఈరోజు ఈరోజు 10వ వార్డులో ప్రచార నిమిత్తం ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ నేను ఎక్కువ టైం అవుతుంది 5 గంటలకు ప్రచారం ముగించాలి కాబట్టి 2 మాటలు చెప్తా మనం దున్నపోతుకు గడ్డేసి బర్రెకి పాలు పెడితే పాలు వస్తాయా పాలు ఇచ్చేది బర్రె
ఇప్పుడు ఏం కావాలన్నా మనకు చేయాల్సింది ఎవరు? కాంగ్రెస్ గవర్నమెంట్. పైన రేవంత్ రెడ్డి సాబ్ ఉన్నాడు, కింద యాదన్ ఉన్నాడు, రంజిత్ ఉన్నాడు, ఇక్కడ మేము ఉంటాం. చేవలల్లా చైర్మన్ గా డివిఆర్ అని అవుతాడు, సమతా వెంకరెడ్డి గారు అవుతారు. కాబట్టి దున్నపోతుకు మనం బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ ఓటేసినట్టే దున్నపోతుకు ఓటేసినట్టే. దున్నపోతుకు బర్రె గడ్డేసి బర్రె పాలు వీళ్ళు తేడొస్తాయి రావు. కాబట్టి అభివృద్ధి సాధించాలంటే ఒకటే పని మనం చేయాల్సింది ఏంటి? వచ్చే ఎలక్షన్ 11 తారీఖు నాడు చేతి గుర్తు మీద వేయాలి. మన శంకరన్నకి ఇక్కడ 10వ వార్డులో శంకరన్న గెలిపియాలి, 9వ వార్డులో తలపల్లి నరసింహను గెలిపియాలి, అక్కడ చైర్మన్ గా సమతా వెంకరెడ్డి గారిని గెలిపియాలి. మనకు ఒక ఓటు 2 ఓట్లు ఉంటే సర్పంచ్ ఎలక్షన్ మనకు అలవాటు ఉండే, ఒక ఓటేమో వార్డు మెంబర్ కేసుంటివి, ఇంకోటి సర్పంచ్ కేసుంటివి. ఇప్పుడు అట్లా కాదు. అన్న ఇక్కడ గెలిస్తేనే చాలా మంది ఏం చెప్తున్నారు, నేను కూడా గెలిచి డివిఆర్ అన్నకే చేస్తా సపోర్టు. మీ సపోర్ట్ మాకెందుకు భయం? మేము గెలుస్తున్నాం, కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంచే వల్ల మున్సిపాలిటీలో మాకెవరి సపోర్ట్ వద్దు, మేము ఇండివిజువల్ గా కాంగ్రెస్ పార్టీతోనే గెలుస్తాం. కాబట్టి మీరు అందరు అమ్మలు అక్కలు తమ్ముళ్ళు అందరూ ఆలోచన చేయాలి, కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయాలంటే కాంగ్రెస్ పార్టీ చేస్తుంది. మనకు ఏం కావాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి. కాబట్టి మనం రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధిలో రాష్ట్ర ప్రభుత్వం ఎంత ముందుకు పోతుందో మన రంజితన్ ఆధ్వర్యంలో మొన్ననే సీఎం సాబ్ చెప్పిండు, మన రంజితన్నకు మంచి పోస్ట్ కూడా ఇస్తా అని చెప్పిండు. కాబట్టి మన చేవల్ల అభివృద్ధి పదంలో ముందుకు పోతుంది. మన యాదన్న గారి గురించి చెప్పాలంటే ఇంత తక్కువ కాలంలో చేవల్ల కాన్స్టిట్యున్సీకి 100 కోట్ల రూపాయలు తెచ్చిండు. ఎక్కడ ఏ ఎమ్మెల్యే కూడా నాకు తెలిసి అన్ని పైసలు తీసుకురాకుండా ఎక్కడ పైసలు దొరుకుతాడు కానీ గుంజుకొస్తుండు, హెచ్ఎండీకి అని గుంజుకొస్తుండు, మున్సిపాలిటీకి అని గుంజుకొస్తుండు, ఏడికెంచి అంటే అడిగి. మొన్ననే మీ ఊరికి 60 లక్షల రూపాయల ఫండ్ పెట్టిండు, సామర్కి 50 లక్షల రూపాయల ఫండ్ పెట్టిండు, ఇబ్రాంపల్లికి 80 లక్షల రూపాయల ఫండ్ పెట్టిండు. అంటే నేను చెప్తున్నది ఏంటంటే పనిచేసే అభ్యర్థులకు మీరు ఓటేయండి, పనిచేసే అభ్యర్థులకు అవకాశం ఇవ్వండి. మమ్మల్ని బలపరిస్తే మా శంకరన్న బలపరిస్తే యాదనని బలపరిచినట్టు అవుతుంది, రజితన్నని బలపరిచినట్టు అవుతుంది. రేపు పొద్దున మనకి ఏం అవకాశం ఉన్నా ఏ పనులున్నా ముందండి నడిపిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు మన మున్సిపల్ ఇన్ఛార్జ్ భూపతి రెడ్డి గారు మాట్లాడాల్సిందిగా అనుకుంటాం. ఈరోజు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈ యొక్క చేవెళ్ళ మున్సిపాలిటీలో 9వ వార్డు 10వ వార్డు అభ్యర్థుల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు, హ్యాట్రిక్ ఎమ్మెల్యే 3 సార్లు ఎమ్మెల్యేగా మీ చేవెళ్ళ ప్రజలందరూ దీవించి వారు గెలిపించినటువంటి కాళ యాదయ్య గారు, అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ చేవెళ్ళ ఇన్ఛార్జ్ బొంతు రామ్మోహన్ గారు, మిగతా ఇక్కడ ఉన్నటువంటి శంకరన్న గారు 10వ వార్డు, అదేవిధంగా 9వ వార్డు నరసింహులు గారు, మీరందరూ కూడా 11వ తారీఖు నాడు జరిగేటువంటి ఎన్నికల్లో పొద్దున్నే 7 గంటలకు అందరూ పోయి చేతి గుర్తు మీద ఓటేసి ఈ యొక్క ఇద్దరు అభ్యర్థులను గెలిపించాలి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ మన ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారి నాయకత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళలుగా నడుస్తూ ఉన్నాయి. మరి ముఖ్యంగా ఇక్కడ ఈ చేవెళ్ళ పార్లమెంటులో అన్ని మున్సిపాలిటీలు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించినట్టయితే మరి ఇక్కడ పెద్దలు డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి వారి దగ్గర ఉన్నటువంటి మున్సిపల్ శాఖకు సంబంధించి బాధ్యతలు రంజిత్ రెడ్డి గారికి అప్పచెప్పితే మీ అభివృద్ధి ఇప్పుడు ఏదైతుందో హైదరాబాద్ లో ఏ రకంగా అభివృద్ధి జరిగిందో ఇక్కడ కూడా అదే విధంగా ఎమ్మెల్యే గారు యాదన్న గారు రంజిత్ రెడ్డి గారి నాయకత్వంలో జరుగుతుందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. జై జై కాంగ్రెస్. ఇప్పుడు మన బుద్ధు రామోహన్ గారు ఒక నిమిషం. వేదిక మీద ఉన్న పెద్దలు, మన ప్రియతమ ఎమ్మెల్యే యాదన్న గారు, అదేవిధంగా మన ప్రియతమ నాయకులు మాజీ ఎంపీ మన రంజిత్ రెడ్డి అన్న గారు, మరి ఇన్ఛార్జి భూపతి అన్న గారు, మగుళ్ళ రాజిరెడ్డి గారు, మీ గ్రామ అభ్యర్థి మరి శంకరయ్య గారు, మరి ఇక్కడ ఈ గ్రామ పెద్దలందరూ, మరి ఇక్కడ మా వేదిక మీద 2 సేట్లు ఉన్నారు. ఈ సేట్లు ఇద్దరు కూడా శంకరయ్య గారిని గెలిపిస్తే మరి ఇక్కడి నుంచి వస్తున్నప్పుడు ర్యాలీ చూస్తే కనబడుతుంది చాలా మందిలో ఉత్సాహం. మరి ఉత్సాహంగా పనులన్నీ కావాలంటే కూడా పక్కపాటి అభ్యర్థులను గెలిపిస్తే రేపు ఏదైనా పని కావాలంటే అయ్యో మేము మున్సిపల్ చైర్మన్ కాదు, మరి ప్రభుత్వం మేము లేము అని చెప్తారు. కాబట్టి ఓట్లు వేస్తున్నప్పుడే మనకు రేపు పని ఎవరు చేస్తారు అనేది గుర్తించి మరి ఓటు వేయాలి, చేతి గుర్తు మీద ఓటేసి మరి శంకరయ్య గారిని గెలిపియాలని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, సమయం తక్కువగా ఉంది కాబట్టి
మన ప్రియతమ ఎమ్మెల్యే మరి యాదన్న మాట్లాడవలసిందే విజ్ఞప్తి. సభకు నమస్కారం. మరి ఈరోజు చేవెళ్ళ మున్సిపల్ ఎన్నికల సందర్భంగా రామనగూడలో ఏర్పాటు చేసిన 10వ వార్డు అభ్యర్థి నడిమల్ల శంకరన్న గారికి, మరి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారికి, మరి చేవెళ్ళ మున్సిపల్ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి భూపతి రెడ్డి గారికి, చేవెళ్ళ పార్లమెంట్ ఇన్ఛార్జిగా వచ్చినటువంటి మంత్రి రామ్మోహన్ గారికి, రాజిరెడ్డి గారికి, వెంకటేశం గుప్తా గారికి, మల్సెడ్ గారికి, ప్రభాకర్ గారికి, మండల ప్రెసిడెంట్ వీరేందర్ రెడ్డి గారికి, శ్రీనివాస్ గౌడ్ గారికి, వెంకయ్య గౌడ్ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి ఇక్కడ రామన్నగూడ గ్రామ పెద్దలు, అన్నలు, తమ్ముళ్ళు, అక్కలు, చెల్లెళ్ళు, అమ్మలు అందరు కూడా పేరు పేరున మరి ఇక్కడ రామన్నగూడ, దామరగిద్ద 2 గ్రామాలకు సంబంధించిన 10వ వార్డు అభ్యర్థులకు ఓటేసే ఓటర్ మహాశయులకు, అట్లాగే రామరగిద్దలో 9వ వార్డు అభ్యర్థి నరసింహ గారికి ఓటేసే ఓటర్ మహాశయులకు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ముఖ్యంగా నేను ఎక్కువ మాట్లాడకుండా, టైం లేదు, మీరందరూ కూడా మీ గ్రామం అభివృద్ధి కావాలంటే, మొట్టమొదటిసారి మున్సిపల్ అయింది కాబట్టి ఈ గ్రామం అభివృద్ధి కావాలంటే నడిమల్లి శంకర్ గారు గెలవాలి. నడిమల్లి శంకర్ గారు గెలిస్తే మీ వార్డు అభివృద్ధి అవుతుంది. లేకపోతే ఇంకెవరికి వేసినామనుకో అది వాళ్ళకు పండించే అధికారం ఉండదు, పనిచేసే అధికారం ఉండదు. కాబట్టి దయచేసి మీరు గాడికి కట్టేసి బర్రెకు పాలు ఇవ్వమంటే వస్తాయా? రావు. కాబట్టి పాలిచ్చే గోవుకే బర్రెకే గడ్డేయాలి, మనం పని చేపించుకోవాలి. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు మరి నడిమల్లి శంకరన్న గారికి వేసి భారీ మెజార్టీతో గెలిపించాలి. గెలిచిన తర్వాత మీ గ్రామం బాధ్యత నేను తీసుకుంటా, చేవెళ్ళ మున్సిపల్ బాధ్యత నేను తీసుకుంటా. రంజిత్ రెడ్డి సహకారంతో, ముఖ్యమంత్రి సహకారంతో మరి తప్పకుండా మొట్టమొదటిసారి చేవెళ్ళ మున్సిపల్ అవుతుంది. కాబట్టి ఈ చేవెళ్ళ మున్సిపల్ పెద్ద ఎత్తున రాబోయే రోజుల్లో డెవలప్మెంట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీరందరూ కూడా మీ యొక్క అమూల్యమైన ఓటు నడిమల్లి శంకరన్న గుర్తుకేసి భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటాం. ఇప్పుడు పెద్దలు మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ రంజిత్ రెడ్డి గారు వారి యొక్క అమూల్యమైన సందేశం ఇవ్వాలని కోరుతున్నాం. అందరికీ నమస్కారం. తొలిసారి చేవెళ్ళ మున్సిపల్ పోర్కి రంగం సిద్ధమైంది. కొత్తగా ఏర్పడ్డ చేవెళ్ళ మున్సిపాలిటీకి పక్కకే ఉన్న శంకర్పల్లి మున్సిపాలిటీ, తర్వాత కొత్తగా ఏర్పడ్డ మోయినాబాద్ మున్సిపాలిటీ, 3 మున్సిపాలిటీలు కాంగ్రెస్ జెండా ఎగిరేయబోతుంది. కాబట్టి ఆ ప్రచార భాగంగా ఇవాళ రామన్నగూడకు రావడం జరిగింది. దానికి పెద్దలు, గౌరవనీయులు, స్థానిక శాసనసభ్యులు కాళ యాదయ్య గారు, మనకి ఇన్ఛార్జ్కి వచ్చిన భూపతి రెడ్డి గారు, దామరగిద్ద రామన్నగూడ హీరోలు వెంకటేష్ గుప్తా గారు, మధుసూదన్ గుప్తా గారు. అవునా? 2 సీట్లు కలిసినాక మనకి ఇంకేమైనా కావాలన్నా? మేము మాట్లాడన్నా వెళ్ళిపోవన్నా? సో 2 సీట్ల అండాదండ ఉన్న మన అభ్యర్థులు రామన్నగూడ శంకరయ్య గారికి, దామరగిద్ద అభ్యర్థి నరసింహులు గారు డెఫినెట్ గా గెలవబోతున్నారని అందరం ఆశిస్తూ మీరందరూ చప్పట్లు కొడితే గెలిచినట్టే. మనకి ఇన్ఛార్జ్గా వచ్చిన బొంతు రామ్మోహన్ గారు, రాజిరెడ్డి గారు, మన పెద్దలు ప్రభాకర్ గారు ఉన్నారు, వేదిక మీద చాలా మంది, శ్రీనివాస్ గౌడ్ గారు ఉన్నారు, భూపతి గారు చెప్తున్నాయి. వేదిక మీద ఉన్న అందరికీ, మాజీ సర్పంచ్ అమ్మకు అందరికీ పేరు పేరున ప్రతి ఒక్కరు నమస్కరిస్తున్నారు. అక్క చెల్లెలు చాలా లేట్ అయింది, ఆలస్యమైంది, మన్నించండి. ఎందుకంటే ఎలక్షన్ ఒక మీటింగ్ ఒక మీటింగ్ అవుతుంది. సరే, ఇప్పుడు 5 గంటలకు ఎలక్షన్ పోరు ముగించబో కావాలి. కాబట్టి
దానికి పరంగా మనం రాబోయే 10 నిమిషాలలో ఏమేమి మాట్లాడుకుందామంటే 2 విషయాలు. నాకంటే ముందు ఇద్దరు వక్తలు చెప్పారు, దేని గడ్డేయానో దేని దగ్గర పాలు పిండాలో మీకు అర్థమైపోయింది. సో మనం పాలు పిండుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్గా చేవెళ్ళ మున్సిపాలిటీ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని చెప్పి ప్రతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ చెప్తుంది. మనం ఇక్కడ గెలవబోతున్నాం, పక్కన గ్రామానికి దగ్గర గెలవబోతున్నాం కాబట్టి 18 వార్డులలో మినిమం 16-17 గెలవబోతున్నాం అని చెప్పి ఇప్పుడే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ వచ్చింది. కానీ దానికి ఏంటంటే ప్రజలు మనల్ని బలంగా నమ్ముకుంటూ మన ఓట్లు వేస్తారు కాబట్టి మీ అందరికీ ఓటర్ మహాశయులకు ఒక్కొక్కటి చెప్తున్నాను. మనము కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే మనకు మున్సిపాలిటీలో ఫస్ట్ టైం మున్సిపాలిటీ ఫామ్ అవుతుంది. తొలి మున్సిపాలిటీగా చేవెళ్ళకు వస్తుంది కాబట్టి నిన్ననే ముఖ్యమంత్రి గారు పరిగికి వచ్చినప్పుడు చెప్పారు, కొత్తగా ఏర్పడ్డ మున్సిపాలిటీలకు ఎన్ని నిధులు కావాలో అన్ని నిధులు ఇస్తా అన్నారు. మన ఎమ్మెల్యే గారు కాలే యాదయ్య గారు ఉంటారు, మన చైర్పర్సన్గా డెఫినెట్గా సమతా వెంకటరెడ్డి గారు వచ్చి కుర్చీలో కూర్చోబోతున్నారు కాబట్టి వీళ్ళిద్దరి సమక్షంలో మీరు శంకరయ్య గారిని అక్కడ నర్సులు ఇద్దరిని గెలిపించింది అనుకోండి, మన కౌన్సిలర్లుగా వీళ్ళిద్దరు ఉంటారు. మీకు ఎక్కడ కడుపును వచ్చినా వీళ్ళకి చెప్పండి, వీళ్ళిద్దరు పోయి అక్కడ సమతా వెంకటరెడ్డి గారు నడుతున్నారు, సమతా వెంకటరెడ్డి గారు యాదయ్య గారు అందరం కలిసి సీఎం గారి దగ్గరికి వెళ్తాం. మనకు కావాల్సింది ఎప్పుడైనా ప్రభుత్వం నుండే పరిగెత్తే గుర్రాన్ని రేస్ గుర్రాల మీదనే మనం కూడా మన పైసలు పెట్టుకోవాలి. సో గుర్రాలు మనవి, గెలిచేది మనం, మున్సిపాలిటీ మనది. మీరందరూ కాంగ్రెస్ పార్టీకి ఓటేసి దీవించండి. మేము డెఫినెట్గా మీకు కావాల్సిన అన్ని వసతులు చేకూర్చుతామని చెప్పి మనకు నిధులు మొన్నటిదాకా గ్రామం ఉండే ట్యాక్సులు తక్కువ ఉండే, ఇప్పుడు మున్సిపాలిటీ వచ్చిన ట్యాక్సులు ఎక్కువ పడతాయని చెప్పి మీకు ఏమైనా అనుమానం ఉంటే అది తీసేయండి. మేము క్లియర్గా మున్సిపాలిటీ చీఫ్ మినిస్టర్ గారు చెప్పాము ముఖ్యమంత్రి గారికి, ఎందుకంటే గ్రామస్తులు అందరూ మున్సిపాలిటీ అవుతుందని సంతోషంగా ఉంది కానీ ట్యాక్సులు పడితేమని భయంగా కూడా ఉందంటే అలాంటి ఏమి పడాయని చెప్పండి అని చెప్పారు. సో మీకు కొత్తగా ట్యాక్సులు ఏం పడాయి, మున్సిపాలిటీ అయితే నిధులు పెరుగుతాయి, సంపద సృష్టించుకుంటాం, మీకు డెఫినెట్గా డెవలప్మెంట్ అవుతుంది. కాబట్టి మీరందరూ ఎటు చూడకుండా ఒకటే వైపు చూడండి, చేయి గుర్తు వైపు చూడండి. ఇద్దరు అభ్యర్థులను గెలిపియండి. రామనగూడెం నుండి శంకరయ్య గారు ఇంత సిన్సియర్గా ఇంత చక్కగా మాట్లాడి ఏం చెప్తున్నారు, 24 గంటలు నేను మీకు అందుబాటులో ఉంటా, సేవలు ఉంటా, అన్నిటికీ వసతులు కల్పిస్తా, పిల్లల చదువు ఏమైనా హెల్ప్ కావాలంటే కూడా చేస్తా అంటున్నారు, గ్రంథాలయం కూడా పెట్టించబోతా అంటున్నారు. దానికి యాదని ఇమీడియట్గా చేసి డెఫినెట్గా గ్రంథాలయం పెట్టిస్తా అని అంటున్నారు. మనకు కావాల్సిన గ్రంథాలయమే చాలా చిన్నది, అలాంటి చాలా పెద్ద పెద్దవి చేసుకుందాం. ఎందుకంటే మున్సిపాలిటీ అయినాక హైదరాబాద్ దగ్గర ఉన్నది చేవెళ్ళ మున్సిపాలిటీ. రేపు అప్పాటు మన్నెగూడ రోడ్ అయిపోయిన తర్వాత కరెక్ట్ 20 నిమిషాల్లో మీరు అప్ప దగ్గరికి వెళ్ళిపోతారు. సో పోలీస్ అకాడమీ నుండి ఇక్కడికి రావాలంటే డెఫినెట్గా అభివృద్ధి హైదరాబాద్ నుండి డెవలప్మెంట్ అంతా ఇటే వస్తుంది కాబట్టి రాబోయే రోజుల్లో దామరగిద్దలో కావచ్చు, రామనగూడెంలో కావచ్చు, ఇక్కడ దాకా ల్యాండ్ డెవలప్మెంట్, రియల్ ఎస్టేట్ అన్నీ పెరుగుతాయి. రాములన్న తలూపుతుండు, డెఫినెట్గా రియల్ ఎస్టేట్ పెరుగుతుంది కాబట్టి మనకు కావాల్సిన ఆదాయం కూడా అదే. కాబట్టి మీరందరూ కాంగ్రెస్ పార్టీని దీవించండి, ఇద్దరు అభ్యర్థులను దీవించండి, శంకరయ్య గారిని, నరసింహులు గారిని. వెంకటేష్ గుప్తా గారు, మల్సన్ గుప్తా గారు డెఫినెట్గా మనకు అండదండగా ఉంటారు కాబట్టి అందరం కలిసికట్టుగా ముందుకు సాగుదాం. మీరు మా వెన్నంటూ ఉండండి, చేయి కలపండి, చేయి గుర్తును బలపరచండి, చేయి గుర్తుకే ఓటేయండి. నా మనవి ఏంటంటే 11వ తారీఖు పొద్దున్నే ఓటేసి సిటీలకు పోండి. పదే ప్రతి ఒక్క దగ్గర ఇదే చెప్తున్నాను, ఏదో పని ఉంది సిటీకి పోతా, సిటీకి పోయినాక ఓటేస్తాను, అటే అవుతుంది, లేట్ అవుతుంది, టైం అయిపోతుంది. కాబట్టి అర్జెంటుగా సిటీకి పోయేటోళ్ళు ఎవరైనా ఓటేసి పోవాలని మనవి చేస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలుసుకుంటున్నాను. చేతి గుర్తుకే, అందరు చేతులు ఎత్తుతూనే పోతాం, చేతి గుర్తుకే. థ్యాంక్ యూ. అందరికీ ముఖ్యంగా పిలువగానే వచ్చిన అతిథులందరికీ కూడా పేరు పేరున ఈ యొక్క మీటింగ్ సక్సెస్ చేసినందుకు ధన్యవాదాలు తెలుస్తూ ఈ కార్యక్రమం ఇంతటినే ముగిస్తున్నాను. ధన్యవాదాలు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. Hey!